నమస్కారం అండి. నమస్కారం. ఆ విషయం నేను ఆలోచించాను. నాకు ఓకే. ఏ విషయం? అదేనండి, ఆ రోజు నన్ను పెళ్ళాడతారా అని అడిగారు మీరు. జ్ఞాపకం లేదే. నిన్నెవర్రా ముందుగానే వద్దని చెప్పమన్నది? రే ఫూల్, లోకం పొగటి తెలియకుండా బతుకుతున్నారా? See, given that the current process is in state 1, you'll have to find the property first, okay? ఓకే సార్. తీపో చేదో, వెన్నెలో వేడో, ఏదో ఒక అమ్మాయి దొరికితే బాగుండని అందరం ఏడుస్తున్నాం. నువ్వేమో చేతికి చిక్కిందని వదిలేసి వచ్చావు. సూపర్ ఫిగరా. నాకేమైనా ఛాన్స్ ఉంటుందా? నువ్వు మళ్ళీ అడిగి చూసావా? వర్కౌట్ అవ్వలేదా? Also, explain why the limiting state probabilities do not exist. Leave it. తన ఈ పాటికి ఎవరికైనా పికప్ అయి ఉంటుంది. నిజం బావా, ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. 1000 మంది మగాళ్ళకి 800 మంది ఆడవాళ్ళు. మరి మిగిలిన 200 మంది మగాళ్ళ గతేంటి? పాపం, కుక్కల్లా అల్లాడుతున్నారు. నువ్వు ఈ విషయంలో సిగ్గుబిడియాలు పెట్టుకోకు. వెళ్ళు, తిన్నగా వెళ్ళి కాళ్ళు పట్టేసుకో. ఉండు. 1 month ముందు తను అడిగింది 30 రోజులు. ఎంత ప్లస్ మైనస్ చేసినా ఈ పాటికి తను ఎవరికైనా పికప్ అవ్వక తప్పదే. So how long have you been at Leelavati Hospital? 5 years. I was in cardiology department. Now I'm in ICU. That must be quite stressful, right? A couple of my colleagues are in emergency. నేను చెప్పానా? Actually, I'm used to it. జారిపోయిందా? Since you've been out all the time, do you speak Telugu at all? అయ్యో, నాకు తెలుగు బాగా తెలుసండి. అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సరే రమ్య, నేను బయలుదేరుతాను. నువ్వు ముంబై వస్తే ఫోన్ చేయి, మనం కలుద్దాం. ఓకే? ముంబై కష్టం, బట్ నెక్స్ట్ మంత్ గోవాకి మెడికల్ క్యాంప్కి వస్తాను. గోవా? దట్స్ గుడ్. నాకు దగ్గరే. లెట్స్ మీట్. ఓకే? బాయ్. బాయ్. We'll go Selimu. బాయ్ రమ్య. బాయ్. హే, నువ్వు వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. ఏ? మరి నేను అర్థం కాలేదు. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావుగా. ఇదింట్లో పెద్దవాళ్ళు చూసిన సంబంధం. వెరీ స్వీట్ మ్యాన్. నాకు బాగా నచ్చారు. అదేం కుదరదు. ఏమైనా సరే నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏ ప్లీజ్, నాకు వివాహం జరగబోతోంది. ఎవరన్నా వింటే? ఇప్పుడే ఆ దేవుడి పుణ్యాన ఓ చక్కని అలయన్స్ వచ్చింది. ప్లీజ్ చెడగొట్టుకో. ఏం కాదు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను సిన్సియర్గా లవ్ చేసి The medium X bar of n data values arranged in increasing orders. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమండి, ఏమండి, అయ్యగారు, అబ్బాయి గారు వచ్చారు.
రేపు పొద్దునే ఎక్కడికి పోయేస్తున్నావురా? టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, తిను. ఏరా మధుబాలకృష్ణ, ఎలా ఉన్నావు? ఏమైందన్నయ్య వీడికి? చూస్తూ కూడా బాబాయ్ని పలకరించలేదు. ఒరే అయోమయం, కొంచెం కొట్టుకెళ్ళి సిగరెట్ తెచ్చి పెడతావా? రే మామా, రేపు నేను లీవ్ రా, కొంచెం క్లాస్ రన్ చేయి. ఓకేనా? బాయ్. సిగరెట్ ఇవ్వయ్యా. ఏ బ్రాండ్? అగిపెట్టుందా? ఏమిటి నువ్వు ఆ మధుబాలకృష్ణన్ ఎక్కడన్నా చూసావా? చివరిగా హాస్టల్ ముందు మనం చూడవే. ఏ ఈ పక్కొచ్చి 4 రోజులైంది. పిల్లలంతా అతని కోసం ఎదురు చూస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఏ క్యాంప్కి రాలేదు. డీన్ కూడా అడిగారు. ఏమైంది అతనికి? వాళ్ళు మాత్రమేనా, లేక నువ్వు వాడిని వెతుకుతున్నావా? పాపం ఏమయ్యాడో. వాడి పాటికి వాడు ప్రశాంతంగా తిరుగుతుండేవాడు. ఇప్పుడు వాడి లైఫే క్లోజ్ చేశావు. ఒకవేళ సూసైడ్ చేసుకుంటే? వాడు కాలేజ్కి 4 రోజులుగా రావట్లేదట. ఒంట్లో బాగోలేదని లీవ్ పెట్టాట. ఎంతో కష్టపడి అడ్రస్ సంపాదించాను. ఇదేనే ఫస్ట్ ఫ్లోర్. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా. అయ్యో, ఎవరమ్మా? పాలదానివా, పూలదానివా, కక్కూసు కడిగేదానివా? చెప్పు, ఎవరు? ఏంటిది? మేనర్స్ లేకుండా లోపలికి? అమౌంట్ ఎంతో చెప్పు, ఇస్తాను. అయ్యో, మీకు పిచ్చి కూడా పట్టిందా? ఆగో, ఆగవే. చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్తావు. కొట్టానంటేనా? హలో, మధుబాలకృష్ణ కాకుండా ఇంకెవరన్నా ఇంట్లో ఉన్నారా అండి? ఎవరు బాబు? నేనే. బయటికి రండి. ఎవరక్కడ అరుస్తోంది? ఏం లేదు నాన్న, ఎవరో తిక్కలది ఇంట్లో దూరింది. ఏం కావాలంటే చెప్పనంటుంది. మీ బాబాయ్ వచ్చాడా? సినిమా వదలడానికి 10 అవుతుంది కదా నాన్న, లేటుగా వస్తారు. నేనే. ఉండు నాన్న. చక్కెలిగిలిగా ఉందిరా. బాగా కదలకుండా కూతురు నాన్న. ఈ అమ్మాయి ఎవర్రా? చెప్పట్లేదు నాన్న, ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. ఎవరమ్మా? నా పేరు రమ్య. నేను డాక్టర్. నాన్న, మీకు ఎత్తుగా ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుందా? అవును బాబు. మధు, ఇదేనా అది? అదే ఇది. ఏది? రామ్మా, వెల్కమ్. నేను తెలుసా మీకు? అన్నీ చెప్పాడు. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏమైనా తీసుకుంటావా? వద్దండి, పర్వాలేదు.
తప్పు అలా అనకూడదు. ఎవరైనా ఎప్పుడైనా నా కోసం వస్తారు. వీడు ఎవరిని తీసుకురాడమ్మా. ప్లీజ్, వంట మొదలెడుతున్నాం. నువ్వు ఉండి భోంచేసి వెళ్ళాలి. ప్లీజ్, వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఫ్రైడ్ రైస్.